హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ మహాకుంభమేళ రాగానే స్టే కోసం మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రైన్ బషేరాలు అయితే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు డేట్ వచ్చేసరికి February 12, 2025. ఈ రోజు అయితే సంగం ఘాట్లో స్నానం చేయడానికి అయితే నేను వచ్చేసా. నేనైతే వచ్చేసా లోపలికి స్నానం చేయడానికి. సంగం ఘాట్లో అయితే ఉన్నా. ప్రజెంట్ వచ్చేసరికి స్నానాలు అయితే జరుగుతున్నాయి. పక్కన సోమేశ్వరనాథ్ టెంపుల్ అయితే ఉంది. ఇదిగో దారి పొడవునా ప్రసాదాలు భోజన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. గాయస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే త్రివేణి సంఘం. అంటే ప్రజెంట్ వచ్చేసరికి తాత్కాలికంగా నిర్మించబడ్డ వంతులు ఉన్నాయి కదా, బ్రిడ్జెస్, అవి అయితే క్లోజ్ చేసేసారు. బోటింగ్ పాయింట్ అయితే ఇవే బోట్స్ అయితే లోపలికి తీసుకెళ్లి ఒక రౌండ్ వేపించి రావడానికి. ఇక్కడ మహర్షి స్మారక టెంపుల్ అయితే ఉంది, చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ అంట. ఇదే శివాలయ పార్క్ అయితే. ఇక్కడైతే బాబా ముళ్ళ మీద అయితే పడుకుని అయితే ఉన్నాడు. నేను వచ్చేసరికి సెక్టార్ నెంబర్ 6 దగ్గర అయితే ఉన్నా. ఈ సెక్టార్ నెంబర్ 6 లో అయితే నాగబాబాలు అయితే చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేసరికి రత్నచిత్త ద్వారం అయితే ఉంది. ఇక హనుమాన్ మందిర్ వచ్చేసరికి బయట నుంచి అయితే ఇలా అయితే ఉంటుంది. ఇది కనిపించే చెట్టు పేరు అక్షయవట్టు. ఇది వచ్చేసరికి 7000 సంవత్సరాల నాటిది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ మహాకుంభమేళ రాగానే స్టే కోసం మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రైన్ బషేరాలు అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసరికి 200 అయితే ఛార్జ్ చేస్తారో పర్ డే. వచ్చేసరికి 24 అవర్స్ అయితే మనిషికి వచ్చేసరికి ఒక బెడ్ అయితే ఇస్తారో. చాలా బాగుంటుంది. లోపల వచ్చేసరికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. నేను ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తా, చూడండి. ఇది ఇక్కడ లోటస్ వ్యూ పాయింట్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. దీని దగ్గరలోనే ఉండిద్ది రైన్ బషేరా వచ్చేసరికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు డేట్ వచ్చేసరికి February 12, 2025. ఈ రోజు అయితే సంగం ఘాట్లో స్నానం చేయడానికి అయితే నేను వచ్చేసా. ఈ రోజు అయితే చాలా స్పెషల్ డే అంట. స్నానం చేస్తే పాపాలు అయ్యి ఉంటే పోతాయి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ స్నానాలు చేయడానికి చాలా మంది భక్తులు అయితే వచ్చారో. ఒకసారి చూపిస్తా, చూడండి. అంటే అలానే మనం కూడా వెళ్ళి సంగం ఘాట్లో స్నానం చేసి ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అయితే విజిట్ చేద్దాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఒకసారి చూపిస్తా, చూడండి. కనిపిస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా ఉన్నారు. అసలు ఫ్రంట్ సైడ్ చూపిస్తా, చూడండి. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నారా భక్తులు? ఇసుకైతే రాలేదు అసలు జనం అయితే. గవర్నమెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే 3 to 4 crores అయితే రావచ్చు అని అయితే చెప్తున్నారు జనం. నేను ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడికి ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు ఇంత జనం అయితే లేరు, కొద్దిగా అయితే ఉన్నారు. దాంతో పోలిస్తే ఈరోజు వచ్చేసరికి 100 times అయితే ఉన్నారు. మీరే ఊహించుకోండి నేను ఎంతమంది ఉన్నారో. సంగం ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసా. ఈ చుట్టూ జనమే మొత్తం. ఒకసారి చూడండి, ఏదైతే సంగం ఘాట్, మనం అయితే సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళి అయితే స్నానం చేసేస్తాను. నేను కూడా స్నానం చేస్తే మనకు కూడా ఏమన్నా ఉన్న పాపాలు అయితే పోతే మంచి జరిగిద్దని అయితే చెప్తున్నారు. చాలా మంచిది స్నానం చేయడం వల్ల. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే నియర్ బై మొత్తం టెంపుల్స్ అయితే ఈ రోజు అయితే కవర్ చేసి మీకు కూడా చూపిస్తా. మనం వెళ్ళి అయితే స్నానం చేసేద్దాం ఘాట్లో. బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, హెలికాప్టర్ రైడ్ అయితే ఉంది. ఇది చూడండి, ఇక్కడే తిప్పుతున్నాడు. హెలికాప్టర్ రైడ్ అయితే ఉంది ఇక్కడ. నదీ ఘాట్లో ఇప్పుడు పూలు, అది గులాబీ పూలు అయితే జల్లుతున్నారు అందులో నుంచి. ఘాటు దగ్గరికి అయితే వచ్చేసా. ఘాటు దగ్గర అయితే పెచ్చగా జనం అయితే ఉన్నారు. అసలు మామూలుగా లేరు, కొంచెం ఖాళీ కూడా లేదు అసలు. అది అసలు చేతులు ఎటు నుంచి ఎటు పెడుతున్నారు, నెట్టి పారేస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. అండ్ ఫైనల్ గా సంగం దగ్గరికి అయితే వచ్చేసా, అదే స్నానం చేయడానికి. హైలీ పాసిబుల్
సైడ్ నేనైతే వచ్చేసా లోపలికి స్నానం చేయడానికి. సంగం ఘాట్లు అయితే ఉన్నా. ప్రజెంట్ వచ్చేసరికి స్నానాలు అయితే జరుగుతున్నాయి. అసలు భక్తులు అయితే చాలా మంది అయితే ఉన్నారు. పిచ్చగా వస్తున్నారు, ఇంకా వస్తానే ఉంటారు. నేను లుక్ అయితే చూపిస్తా చూడండి. మంచిగా అయితే స్నానాలు జరుగుతున్నాయి. నేను కూడా ఇంకా చేసేస్తాను స్నానం. ఒకసారి చూపిస్తా చూడండి ఓ లుక్ ని. ఇగో స్నానాలు అయితే పిచ్చగా జరుగుతున్నాయి. ఇగో భక్తులు చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు. ఈ బారు ఈ కొస నుంచి ఆ కొస దాకా ఇంకా భక్తులే అంతా పిచ్చగా ఉన్నారు. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. గలీజ్ గా చూపిస్తున్నారు కానీ అసలు చాలా ఫ్రెష్గా ఉంది వాటర్ అయితే. చూస్తున్నారు కదా. ఓవరాల్ గా లుక్ వచ్చేసరికి ఇది గంగలో అయితే స్నానాలు అయితే జరుగుతున్నాయి. 3 నదులు కలిసేది ఇక్కడే. అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆ బోట్ సెక్షన్ అయితే ఆపేసారు. ఇక్కడక్కడ వాటర్ వస్తాయి అని చెప్పి భక్తులు ఈరోజు ఫిబ్రవరి 12 కదా, చాలా మంది భక్తులు అయితే వస్తారు ఈరోజు. సో అందుకనే బోట్లు అయితే ఆపేశారని అయితే చెప్తున్నారు. ఫస్ట్ అయితే నేను గంగా యమున సరస్వతి విగ్రహాలు అయితే ఉంటాయి అక్కడికైతే వచ్చేసా. లోపల అయితే ఇవే విగ్రహాలు అయితే సార్ చూడండి. లోపల ఫోటోలు తీస్తుంటే ఊరుకుంటులా బట్ ఏమనలా. నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుని అయితే పక్కన ఇంకో టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. పక్కన సోమేశ్వరనాథ్ టెంపుల్ అయితే ఉంది. ఇదిగో కనిపిస్తుంది కదా. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. మృదేశ్వర్ టెంపుల్ లోపల శివలింగం అయితే ఉండిద్ది. అభిషేకం జరుగుతూ ఉండిద్ది. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. మధ్యలో దారి పొడుగున ఫ్రీగా ప్రసాదాలు అండ్ భోజన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఫ్రీగానే పెడుతున్నారు. చాలా బాగుంటున్నాయి. చూడండి ఒకసారి. ప్రజెంట్ వచ్చేసరికి తాత్కాలికంగా నిర్మించబడ్డ వంతులు ఉన్నాయి కదా, బ్రిడ్జెస్, అవి అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఈ రోజు ఫిబ్రవరి 12 చాలా అంటే చాలా భక్తులు వచ్చారు. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. సో అందుకనే ప్రజెంట్ వచ్చేసరికి అవి క్లోజ్ చేసేసారు. అటు సైడ్ అయితే చాలా మంది జనం అయితే ఉన్నారు. వాళ్ళంతా ఇటు సైడ్ వచ్చిందా కూడా గేట్స్ అయితే ఓపెన్ చేయరంట. సో అందుకని ప్రజెంట్ వచ్చేసరికి క్లోజ్ చేశారు. హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. అది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి హెలికాప్టర్ రైడ్. మొత్తం త్రివేణి సంఘం కానీ మొత్తం ఈ ఘాట్స్ మొత్తం అయితే తిప్పి చూపిస్తాడు. గ్రౌండ్ అయితే వేపిస్తాడు. ఇది కనిపించేది త్రివేణి సంఘం అయితే. ఒకసారి చూడండి చూపిస్తా. ఇది కనిపించేది త్రివేణి సంఘం అంటే స్నానాలు చేసేది ఇక్కడే. గంగా యమున సరస్వతి ఆ నదులు 3 కలిసేది అయితే అది అక్కడే. బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడి నుంచి తీసుకెళ్లి మధ్యలో అయితే కలుస్తాయి ఆ 3 నదులు. ఆ 3 నదులు కలిసిన చోట స్నానాలు అయితే చేస్తారు. అది ఒకసారి చూడండి. అది అక్కడ స్నానాలు అయితే చేసేది. బోటింగ్ పాయింట్ అయితే ఇవే బోట్స్ అయితే లోపలికి తీసుకెళ్లి ఒక రౌండ్ వేపించి రావడానికి దగ్గర 3000 నుంచి 4000 దాకా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇవే బోట్స్ అయితే. ఆ లోపలికి వెళ్తే ఆ పక్షులు కూడా కనపడతాయి. సైబేరియన్ బర్డ్స్ అనుకుంటావి. ఇది ఎలా తీసుకెళ్తారు లోపలికి వచ్చేసరికి అక్కడ దాకా అయితే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు బ్యాక్ సైడ్కి. ఇక్కడ మహర్షి స్మారక టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ అంట. నేను టికెట్ తీసుకున్నా. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఆల్మోస్ట్ 100 మీటర్స్ అయితే ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. చాలా బాగుంది. చూపిస్తా చూడండి.
ఫోటో ఫ్రేమ్ లో కనిపిస్తున్నాడు చూడండి, ఆయనే మహర్షి అంటే. ఆయన వచ్చేసరికి యోగా గురించి అండ్ అలానే నాలెడ్జ్ ని ఎలా గెయిన్ చేసుకోవాలన్న వాటి గురించి అయితే చాలా మంచిగా అయితే బోధించేవాడంట. ఇక్కడ వచ్చేసరికి ఫారినర్స్ కూడా చాలా మంది అయితే విజిట్ చేస్తున్నారు. లోపల కూర్చుని పీస్ఫుల్ గా అయితే మెడిటేషన్ అయితే చేస్తున్నారు. నేనైతే శివాలయ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసా. శివాలయ పార్క్ అయితే క్లోజ్ చేస్తుంది ప్రజెంట్ వచ్చేసరికి. బయట నుంచి అయితే కనిపిస్తుంది. అవి వచ్చేసరికి ఏంటంటే ఐరన్ తో తయారు చేసినటువంటి టెంపుల్స్ యొక్క నమూనాలు అయితే ఉండి లోపల వచ్చేసరికి బయట నుంచి కనిపిస్తున్నాయి. ఒకసారి లుక్ చూపిస్తా చూడండి. ఇదే శివాలయ పార్క్ అయితే. ఎంట్రీ వచ్చేసరికి ఇది ఇలా అయితే ఉంది. లోపల ఏమేమి ఉండి ఒకసారి చూపిస్తా చూడండి. ఇక లోపల వచ్చేసరికి ఇది ఇలా అయితే ఉన్నాయి. అన్ని ఐరన్ తో తయారు చేసినటువంటి నమూనాస్. ఇదైతే క్లోజ్ చేసి ఉంది ప్రస్తుతానికి. ఇంక ఇవే ఇక్కడ, ఇంకెంత మించి అయితే ఏం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చలో బాయ్. ఈ రోజు వచ్చేసరికి డేట్ నేను వచ్చి అయితే 2 days అవుతుంది. సెకండ్ డే వచ్చేసరికి నిన్న ఏం చేశారంటే, నిన్న అటు పక్కకి వెళ్ళనే లేదు కదా, ఈ రోజు అయితే అటు పక్క అయితే వెళ్ళి అటు పక్కన మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తా. ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ తో కొంచెం ఆర్చ్ వెళ్ళి కట్టారు. ఇది కొంచెం మంచిగా అనిపించింది, సో అందుకే రికార్డ్ చేస్తున్నా. చాలా బాగుంది. మనం అయితే ఆ పక్క వెళ్ళి అయితే విజిట్ చేసి అయితే చూద్దాం. ఈ రోజు నేను వచ్చేసరికి అవతల పక్కకి అయితే వెళ్తున్నా. ఇది ఒకసారి చూడండి, బ్రిడ్జ్ మీద క్రౌడ్. ఇది బ్రిడ్జ్ మీద వ్యూ అయితే. ఒకసారి చూడండి, టెంట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ టెంట్స్ వచ్చేసరికి కొంచెం రిచ్ గా అయితే ఉండడానికి. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 4,000 to 5,000 అయితే ఉండిద్ది పర్ డే వచ్చేసరికి. లోపల అయితే చాలా బాగుండిద్ది. ఇలాంటి టెంట్స్ వచ్చేసరికి ఇక్కడ చాలా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఫుడ్కి, స్టేకి అసలు ఇబ్బంది పడాల్సిన ప్రాబ్లమే లేదు. ఎక్కడ చూసినా ఇది ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. చాలా మంచి ఫుడ్ అయితే పెడతారు. ఒకసారి చూడండి. నేనైతే కొంచెమే రికార్డ్ చేసా, తినేటప్పుడు రికార్డ్ చేస్తే బాగోదని. నేను సంగం ఘాట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చా. సంగం ఘాట్ దగ్గర నుంచి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే శక్తిపీఠం అని చెప్పారు, కానీ ఇది వచ్చేసరికి సెల్ఫీ పాయింట్. సేమ్ అలానే ఉంది. ఈ దగ్గరలో శక్తిపీఠం అయితే ఉంది. నేనైతే అక్కడికి కూడా వెళ్దాం. మనం అక్కడ కూడా వెళ్ళి అయితే చూద్దాం. ఒకసారి దీన్ని చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే బాబా ముళ్ళ మీద అయితే పడుకుని అయితే ఉన్నాడు. అంటే రియల్ గానే పడుకున్నాడు ముళ్ళ మీద. దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ముళ్ళ మీద అయితే పడుకుని ఉన్నాడు ఈ బాబా. భక్తులను అయితే ఆశీర్వదిస్తున్నాడు. ఒకసారి చూడండి. నేను వచ్చేసరికి సెక్టార్ నెంబర్ 6 దగ్గర అయితే ఉన్నా. ఈ సెక్టార్ నెంబర్ 6 లో అయితే నాగబాబాలు అయితే చాలా ఫేమస్. ఇక్కడ అందరు వాళ్ళే ఉంటారు. మనం వెళ్ళి అయితే వరుసగా అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి నాగ సాధువులు అయితే ఉంటారు లోపల. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకైతే తెలియదు. నేనైతే లోపలికి వెళ్ళి అయితే సైలెంట్ గా వీడియో అయితే తీస్తా. చలో. ఇది ఇక్కడ కనిపించే వాళ్ళు అందరూ అయితే నాగ సాధువులు. వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ చుట్టుపక్కల లైట్ గా కొంచెం బొగ్గుతో మంటేసుకుని అయితే అక్కడ జపం అయితే చేస్తున్నారు. కొంతమంది భక్తులు అయితే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కోసం అయితే అడుగుతున్నారు. నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే కెమెరాతో రికార్డ్ చేస్తుంటే మెడమడ పెట్టి అయితే దెంగుతున్నారు. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే, అక్కడ ఉన్న 50% నాగ సాధువులకి అయితే ఒంటి మీద బట్టలే లేవు అసలు. पूरी भर्ती महिलाओं और बच्चों के शिविर में आ जाएं
आपका इंतजार कर रहे हैं। स्थापित है थाना मुख्यालय जिला भागलपुर बिहार के रहने। ఇక్కడ కూర్చున్న బాబాకి అయితే ఒంటి మీద అసలు బట్టలే లేవు. చిన్నపిల్లని అయితే ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి భజన కార్యక్రమాలు ఆశీర్వాదాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు బలి అయితే చేస్తున్నారు. ఆ భజన చేయడం చూస్తుంటే ఊపు వచ్చేసేస్తుంది అసలు. అబ్బాయిలను వచ్చేసరికి మెడ మీద పెట్టి లేకపోతే నడుము మీద పెట్టి దింగుతున్నారు. అదే అమ్మాయిలను అయితే భలే చక్కగా ఆశీర్వదిస్తున్నారు. ఇది ఇక్కడ వచ్చేసరికి చాలా మంది ఫారినర్స్ అయితే ఉన్నారు. ఫారినర్స్ కి అయితే బాబా వచ్చేసరికి టీ గ్లాస్ అయితే ప్రసాదం లెక్కిస్తున్నాడు. అది చూడండి వాళ్ళు అయితే తాగుతున్నారు. వీడియో కానీ రికార్డ్ చేస్తుంటే దబంగ్ దబంగ్ అని అయితే అంటున్నారు. ఇది ఈయన వచ్చేసరికి యాలాడే బాబా. ఈ బాబా చూడండి మొత్తం శివుడు లాగా అయితే ఉన్నాడు రుద్రాక్షలు వేసుకుని. నేనైతే ఇటు సైడ్ కి అయితే వచ్చేసా. ఫైనల్ గా హనుమాన్ మందిర్ దగ్గరికి అయితే వచ్చా. దగ్గరలోనే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్ లో ఇది ఇలా అయితే ఉంది నంది ద్వార్ అని. ఇది ఎంట్రన్స్ లో అయితే నంది ద్వార్ అనేది ఇది ఇలా అయితే ఉంది. భక్తులు అయితే ఈ రోజు చాలా మంది ఉన్నారు. అసలు చూడండి ఒకసారి భక్తులు అయితే పిచ్చగా వచ్చేసారు. కనిపిస్తుంది కదా ఒకసారి ఇటు చూడండి. ఇసుక అయితే రాళ్ళ జనం అయితే అంతమంది అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఫ్రీగా ఫుడ్ అయితే పెడుతున్నారు. ఇక్కడ ఒక చోటే కాదు చాలా చోట్ల ఇలానే అన్నదారి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఒకసారి నేనైతే చూపిస్తా చూడండి. తిన్న వాళ్ళకి తిన్నంత అయితే పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి రత్నకిత ద్వారాన్ని అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం సీదా లోపలికైతే వెళ్ళిపోతే మనకి హనుమాన్ మందిర్ అయితే వచ్చింది. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి శంకర్ విమానం మండపం అంట. మన తెలుగులో కూడా ఉంది బోర్డు వచ్చేసరికి. దీని దగ్గరలోనే హనుమాన్ మందిర్ అయితే ఉండేది. మనమైతే అక్కడికి వెళ్ళిపోతాం. ఇక హనుమాన్ మందిర్ వచ్చేసరికి బయట నుంచి అయితే ఇలా అయితే ఉండిద్ది. ఇక్కడ వచ్చేసరికి హనుమాన్ మందిర్ లోపల వచ్చేసరికి లైవ్ పెట్టి ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారు. లోపల పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇలా కొడుకుని ఉన్న విగ్రహం అయితే లోపల వచ్చేసరికి ఉండిద్ది. విగ్రహం వచ్చేసరికి సేనభంగిమ ఆకారంలో అయితే ఉండిద్ది. హనుమాన్ మందిర్ అక్బర్ ఫోర్ట్ పక్క పక్కనే ఉంటాయి. ఇది నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి అక్బర్ ఫోర్ట్. నేనైతే హనుమాన్ మందిర్ లోపలికి అయితే వెళ్ళొచ్చేసా. ఇప్పుడు నేను వచ్చేసరికి అక్బర్ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నా. జెండా ఎగురుతుంది చూడండి అదే అక్బర్ ఫోర్ట్ అంటే. మనం అయితే లోపలికైతే వెళ్ళిపోతాం. గంట సేపు ఆ లైన్ లో అయితే సావగొట్టారు. ఇప్పుడే పైకి అయితే వదిలారు. లోపలికైతే వచ్చేసాం. లోపల ఇంకో లైన్ ఉంది. ఇంకా క్యూ వెళ్తానే ఉంది. రామేశానా తొడాశానా పెచ్చలని జరుగుతుంది. లైన్ చూసారుగా లైన్ అయితే సాగుతూనే ఉంది. అక్బర్ ఫోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఫోర్ట్ వచ్చేసరికి చాలా ఓల్డ్ అయిపోయింది కదా. ఏమన్నా శిథిలాలు ఏమన్నా ఇరికి కింద పడితే ఏమన్నా ఇలా ఫెన్సింగ్ లాగా అయితే మొత్తం దానికి సీల్ కొట్టేసారు. ఇక్కడ కనిపించే మర్రి చెట్టు పేరు అక్షయవట్. ఇది వచ్చేసరికి కొన్ని వేల సంవత్సరాల నాటి మర్రి చెట్టు. సీతారాములు 14 ఏళ్ల వనవాసంలో భాగంగా అయోధ్య నుంచి మొట్టమొదటగా ప్రయోగరాజులో చేరుకున్న ప్లేస్ వచ్చేసరికి అక్షయవట్. ఈ అక్షయవట్ అంటే మరణం లేనిది నాశనం లేనిది అని అయితే అర్థం. మర్రి చెట్టు వయసు వచ్చేసరికి 7000 సంవత్సరాలు. అక్బర్ ఈ కోటలో ఉన్నప్పుడు ఈ మర్రి చెట్టును నాశనం చేయడానికి చాలా ప్రయత్నించాడంట. ఎంత చేసినా గానీ తిరిగి మళ్ళీ మొలకెత్తడం అయితే ప్రారంభం అయ్యేది. దాంతో ఆయన ఏం చేయలేకైతే వదిలేశాడు. అందుకే ఈ మర్రి చెట్టును నాశనం చేయలేనిది మరణం లేనిది అని అయితే పిలుస్తారు. మనమైతే కోట లోపల ఉన్న విగ్రహాలు చూడడానికి అయితే అండర్ గ్రౌండ్ లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి లోపల చాలా విగ్రహాలు ఉంటాయి. వాటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఒకసారి చూపిస్తా చూడండి. బయట సరస్వతి దేవి విగ్రహం అయితే ఉండిద్ది.